పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, గుజరాత్. ఒక 100% ప్లేస్మెంట్ రావడానికి కారణం వచ్చేసి ఐదర్ మనకి యూనివర్సిటీలో ఫెసిలిటీస్ అయినా ఉండాలి, ఇంటర్న్షిప్స్ ప్రాపర్ గా ఉండాలి, ప్రాక్టికల్ సెషన్స్ ప్రాపర్ గా ఉండాలి, మంచి కంపెనీస్ తో టైఅప్ ఉండాలి, ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ ఉండాలి. సో మీకు ఈ చెప్పినటువంటి ఈ పాయింట్స్ అన్ని సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో ఉన్నాయి. IBM, AdWork, అదేవిధంగా NVIDIA తోటి మనకి కొలాబరేషన్స్ ఉండడం వల్ల ఇంటర్న్షిప్ క్యాంపస్ లోనే దొరుకుతుంది. ఇండస్ట్రీ రెడీ కావాల్సిన ఏవైతే ఉన్నాయో అన్ని ఇక్కడే దొరుకుతుంది. దగ్గర 10 అడ్వాన్స్ కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి. 96 GB ర్యామ్ ఉన్నటువంటి సూపర్ కంప్యూటర్ ఫెసిలిటీ సంకల్ చంద్ పటేల్ లో ఉంది. ఇంజనీరింగ్ అండ్ మెడికల్ ఒకటే క్యాంపస్ ఉన్నటువంటి ఏకైక యూనివర్సిటీ. క్యాంపస్ నుంచి బయటకు విత్ జాబ్ తోనే బయటకు వస్తుంది. అది నేను గ్యారంటీ. ఇది చూడు, చాలా బాగుంది కదా, సూపర్ ఉంది. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. ట్రై చేద్దాం అలాగా. అవునే, మీ తమ్ముడు ఇంటర్ అయిపోయింది అన్నారు కదా, ఏం చేస్తా అంటున్నాడు? మీరేమనుకుంటున్నారు? నెక్స్ట్ ప్లాన్ ఏంటి అసలు? అవును, వాడేమో బీటెక్ చేస్తా అంటున్నాడు, బట్ ఎక్కడ జాయిన్ చేయించాలో అర్థం కావట్లేదు. కానీ చాలా మంది అడిగితే గుజరాత్లో సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ బాగుంది అంటున్నారు. బట్ గుజరాత్ కదా, ఎలా ఉంటుందో ఏంటో, కాలేజ్ ఏంటో చాలా డౌట్స్ ఉన్నాయి. సో చూడాలి మరి. సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అడ్మిషన్ మేనేజర్ నాకు బాగా తెలుసు. సో ఆయన్ని నేను నీకు పరిచయం చేస్తాను. నీ డౌట్స్ ఏమున్నా ఆయన అడిగి క్లారిఫై చేసుకో. ఓకే ఓకే సరే, ఒకసారి అయితే ఇప్పుడు ఆయనకు కాల్ చేస్తాను. హలో సాయి కుమార్ గారు, నా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడిని సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో జాయిన్ చేయించాలి అనుకుంటున్నారంట. సో యూనివర్సిటీకి సంబంధించి కొన్ని డౌట్స్ ఉన్నాయని తను చెప్తుంది. సో నాకు మీరు బాగా తెలుసని, తన డౌట్స్ క్లారిఫై చేస్తారని నేను చెప్పాను. సో మీరు ఫ్రీగా ఉన్నారేమో, ఇప్పుడు కలుద్దాము అని చెప్పి కాల్ చేశానండి. ఓకే 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 అండి. ఓకే, ఏమన్నారు? ఆయన పక్కనే కేఫ్లో ఉన్నారంట. సో ఇప్పుడు మనం వెళ్ళైతే కలుద్దాం. కలిసి నీ డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి. ఓకే పద. సో అడ్మిషన్ మేనేజర్ అంటున్నావు, సో ఏదో అడ్మిషన్ కోసం అన్నట్టు కాకుండా మంచిగా గైడెన్స్ ఇస్తారా మన వాళ్ళు అన్నట్టు? మంచిగా గైడెన్స్ ఇస్తారు. ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేస్తారు. అండ్ నీకేమున్నా కూడా ఆయన అడిగి క్లియర్ చేసుకో. ఓకేనా? ఓకే. సాయి కుమార్ గారు అక్కడే ఉన్నారు. హలో సాయి కుమార్ గారు. హాయ్. హలో అండి, బాగున్నాను. తనే నా ఫ్రెండ్ ప్రత్యూష. హాయ్ ప్రత్యూష. సో తనకి యూనివర్సిటీకి సంబంధించి డౌట్స్ ఉన్నాయంట. సో క్లారిఫై చేస్తారని తీసుకొచ్చాను. తప్పకుండా అన్ని క్లియర్ చేద్దాం. సో రీసెంట్ గానే మా తమ్ముడు ఇంటర్ అయిపోయింది, ఎగ్జామ్స్ బాగానే రాశాడు. బట్ నెక్స్ట్ ఏంటి అనే దగ్గర ఆగిపోతున్నాడు. ఏం అడుగుతున్నా ఏమో తెలియట్లేదు, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్తున్నాడు. సో చాలా మంది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, బట్ ఏది కరెక్ట్ ఇన్ఫర్మేషన్, ఏది రాంగో అర్థం కావట్లేదు, అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. సో తను మీరు క్లియర్ గైడెన్స్ ఇస్తారని చెప్పింది, వచ్చాము ఇటు. ఒక స్టూడెంట్ చాలా కన్ఫ్యూజ్డ్ ఉండే స్టేజ్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత. సో ఏం కోర్స్ తీసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు తీసుకునే డెసిషన్ వల్లనే ఫ్యూచర్లో తన లైఫ్ అనేది సెటిల్ అవుతుంది. కరెక్ట్. సో ఇప్పుడు రాంగ్ డెసిషన్ తీసుకుంటే డెఫినెట్లీ తన లైఫ్ లైక్ డిస్ట్రాయ్ చేసుకున్నట్టే ఉంది. సో ఈ డెసిషన్ మేకింగ్లో ముఖ్యంగా ఏంటంటే ఒక ముగ్గురు మెయిన్ పాత్ర పోషిస్తుంటారు. ఒకటి మన పేరెంట్స్ అయి ఉంటారు, ఒకటి మన ఫ్యాకల్టీ మెంబర్స్ అయి ఉంటారు, ఇంకొకటి ఇంట్లో చదువుకున్న సిస్టర్స్ బ్రదర్స్ అయి ఉంటారు. సో వీటి వల్ల ఏమైందంటే వాళ్ళు ఏ రాంగ్ స్టెప్ వేసినా కానీ 100% మీ బ్రదర్ది, మీరు రాంగ్ స్టెప్ వేసినా మీ పేరెంట్స్ రాంగ్ స్టెప్ వేసినా ప్రాపర్గా ఉంటుంది. అవును. సో ఇంటర్మీడియట్ లో ఏ గ్రూప్ తీసుకున్నారు? ఎంపీసీ. ఎంపీసీ. మ్యాథ్స్ బాగా చేస్తాడు. మ్యాథ్స్ బాగా చేస్తాడు. ఐటీ విషయంలో లైక్ ఇలాంటి వాటిలో కొంచెం మంచి ఐడియా ఉందా? లైక్ కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తాడా? ఇంట్రెస్ట్ ఉంది. కంప్యూటర్ సిస్టమ్స్. సో కంప్యూటర్ సిస్టమ్స్ ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే వరల్డ్ ఎంత ఫాస్ట్ గా AI త్రూ వెళ్తుందో మీకు ఐడియా ఉంది. అవును. సో ఒకప్పుడు ఇంజనీరింగ్ లో కంప్యూటర్స్ అంటే CSE ఒకటే ఉండే, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేవాళ్ళు. అందులోనే అన్ని స్పెషలైజేషన్స్ నేర్పించేవాళ్ళు, అలా జరిగేది. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే కొత్తగా అంటే లైక్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో బూమింగ్లో ఉన్నటువంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని కోర్సెస్ అనేవి కూడా సపరేట్గా డిజైన్ చేస్తున్నాయి యూనివర్సిటీస్ కానీ ఏదైనా. ఒకప్పుడు నార్మల్గా గవర్నమెంట్ ఏదైతే సిలబస్ ఇస్తుందో అదే చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఇండస్ట్రీ రిలేటెడ్ పోర్షన్, ఇండస్ట్రీ రిలేటెడ్ సిలబస్ కరిక్యులం అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు యూనివర్సిటీస్. బీటెక్ చేయాలి కంపల్సరీ. ఎంపీసీ చేశారంటే ఐదర్ బీటెక్ అయినా చేయొచ్చు, లేదు అంటే కొంచెం ఇన్వెస్టిగేషన్, క్రైమ్ సీన్స్ ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉన్నాయంటే ఫోరెన్సిక్ సైన్స్కి వెళ్ళొచ్చు. సో ఇలాంటి కోర్సెస్ వీళ్ళకి అందుబాటులో ఉంటాయి. లేదంటే ఏదైనా డిగ్రీ చేసుకోవచ్చు, బీకామ్ కంప్యూటర్స్, లేకపోతే ఫినాన్షియల్ సైడ్, ఇలాంటివి కూడా రూట్స్ అనేవి ఉంటాయి.
సో మీ వాడు మ్యాథ్స్ బాగా చేస్తాడని చెప్తున్నారు కాబట్టి 100% ఇంజనీరింగ్ చేయించండి, చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఓకే. సో ఇంజనీరింగ్లో కూడా మీకు ఏంటంటే పర్టికులర్గా బెస్ట్ కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్కి సంబంధించి కూడా ఏఐ అండ్ డేటా సైన్స్ అనేది చాలా బూమింగ్లో ఉన్నటువంటి కోర్స్. ఓకే. ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ అనేది కూడా చాలా బూమింగ్లో ఉంది. సో కొత్తగా మళ్ళీ ఏఐ పవర్డ్ విత్ క్లౌడ్ అండ్ డెవాప్స్ కోర్సెస్ కూడా సపరేట్గా స్టార్ట్ చేసినటువంటి కోర్సెస్ ఇవన్నీ. ఓకే. సో వీటి వల్ల ఇప్పుడు ఏంటంటే ఇండస్ట్రీ రిలేటెడ్ ఏదైతే కరికులం ఉంటుందో అడ్వాన్స్గా నేర్చుకుంటారు. సైబర్ సెక్యూరిటీ కానీ, సో కొన్ని కోర్సెస్ చాలా డిమాండింగ్ ఉన్నాయి ఇప్పుడు. సో వాటి వల్ల చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఆ డెసిషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో నాకెంత చెప్పినా తనకి చెప్పినంత ఇంపాక్ట్ ఉండదు కదా. ఇఫ్ ఇన్ కేస్ నేను తనని మీకు కాల్లో తీసుకుంటే ఆర్ఎల్స్ పరిచయం చేస్తే మీరు తనకి ఎలా దేనిపైన ఇంట్రెస్ట్ ఉంది, ఏం చేస్తే బెటర్ అని గైడెన్స్ ఇస్తారా? డెఫినెట్లీ గైడెన్స్ ఇస్తాం. ఎందుకంటే ఒక స్టూడెంట్ ప్రాపర్ రూట్ సెలెక్ట్ చేసుకోవడానికి యాజ్ అన్ కౌన్సిలర్గా, అడ్మిషన్ మేనేజర్గా మేము మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ప్రతి విద్యార్థి తన లైఫ్లో సెటిల్ అవ్వాలనే ఆలోచనలో ఉంటాం. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు డెఫినెట్లీ ఇస్తాం. సో ఇదంతా బాగానే ఉంది సార్. యూనివర్సిటీ విషయానికి వస్తే ఎక్కడ జాయిన్ చేయించాలి అని చాలా మందిని అడిగాను, ఫ్రెండ్స్లో కూడా. అనిగ్గానే కాదు, ముందు అడిగితే చాలా మంది గుజరాత్లో సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ బాగుంది, 100% ప్లేస్మెంట్ అని చాలా హైప్ ఇచ్చారు. హైప్ ఇవ్వడం వేరు, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం వేరు. సో మేము డెఫినెట్లీ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఎందుకంటే సో ఒక 100% ప్లేస్మెంట్ రావడానికి కారణం వచ్చేసి ఐదర్ మనకి యూనివర్సిటీలో ఫెసిలిటీస్ అయినా ఉండాలి, ఇంటర్న్షిప్స్ ప్రాపర్గా ఉండాలి, ప్రాక్టికల్ సెషన్స్ ప్రాపర్గా ఉండాలి, మంచి కంపెనీస్తో టైఅప్ ఉండాలి, అదేవిధంగా ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ ఉండాలి. సో మీకు ఈ చెప్పినటువంటి పాయింట్స్ అన్ని సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో ఉన్నాయి. వీ హ్యావ్ వెరీ గుడ్ కొలాబరేషన్స్. టాప్ లీడింగ్ కంపెనీస్తో మన కొలాబరేషన్ లైక్ IBM, AdWorb, అదేవిధంగా NVIDIA తోటి మనకి కొలాబరేషన్స్ ఉండడం వల్ల సో AdWorb అనేది మొత్తం ఇండియాలోనే ఒక 2 యూనివర్సిటీస్తో మాత్రమే కొలాబరేట్ అయింది. సో వెరీ టాప్ లీడింగ్ కంపెనీ. రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ మీద మనకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. సో ఆ కంపెనీ అనేది ఏ యూనివర్సిటీలో టైప్ అవ్వదు డైరెక్ట్గా. సో ఒక చాలా ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రాపర్గా ఉంటేనే అలాంటి యూనివర్సిటీస్తోనే అవుతాయి. సో అందులో మన సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీతో టైఅప్ అయి ఉంది. సో ఇట్స్ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ద స్టూడెంట్స్. అదేవిధంగా IBM అనేది కంపెనీ మీకు ఆల్రెడీ ఎంత టాపో మీకు తెలుసు. సో IBM కంపెనీ మనతో టైఅప్ అయింది. సో IBM కంపెనీ ICE ప్రోగ్రామ్ అనేది మనకి డిజైన్ చేసి సిలబస్ని డైరెక్ట్ IBM డిజైన్ చేస్తుంది. సో ఇప్పుడు వాళ్ళ కంపెనీకి కావాల్సిన నీడ్ ఏదైతే ఉందో ఆ సిలబస్ని ఇక్కడ ఆల్రెడీ స్టూడెంట్స్కి నేర్పిస్తుంది, రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తుంది. సో డైరెక్ట్ ఇక్కడే మనకి ప్లేస్మెంట్ కానీ లేదా ఫ్యూచర్ రెడీ జాబ్ కోసం ప్రిపేర్ అయ్యి ఇక్కడ కూర్చోబెడుతుంది. సో మరి నార్మల్గా ఏంటంటే మనకి బీటెక్ చదివి అయిపోయిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళి ఒక పర్టికులర్ స్పెషలైజేషన్ మీద ఒక 3-4 మంత్స్ కోచింగ్ తీసుకొని దాని త్రూ మళ్ళీ ఇంటర్వ్యూ స్కిల్స్ నేర్చుకొని వాటి త్రూ మళ్ళీ ఈ 1 year టైం వేస్ట్ చేసుకొని జాబ్ వెతుక్కొని ఏదో స్టార్టింగ్ ప్యాకేజెస్ తో జాయిన్ అయ్యే విధంగా కాకుండా సో ఇలాంటి ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ ఉండడం వల్ల స్టూడెంట్ కి డైరెక్ట్ గా క్యాంపస్ లోనే రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద ఇంటర్న్షిప్ క్యాంపస్ లోనే దొరుకుతుంది. అదే విధంగా సిలబస్ వాళ్ళే డిజైన్ చేస్తున్నారు. ఇండస్ట్రీ రెడీ కావాల్సిన ఏవైతే ఉన్నాయో అన్ని ఇక్కడే దొరికిపోతుంది. ఎగ్జాక్ట్లీ. అంటే చాలా మంది అన్నారు బీటెక్ అన్నప్పుడు బీటెక్ కి డిగ్రీకి ఏం డిఫరెన్స్ లేదు, బీటెక్ చేసిన డిగ్రీ చేసిన తర్వాత మళ్ళీ ఒక కోచింగ్కి వెళ్తారు, కోచింగ్ తీసుకుంటారు, మళ్ళీ ఇంటర్వ్యూకి ట్రైన్ అవుతారు, సో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఏది చేస్తే ఏంటి అని చాలా మంది చెప్తున్నారు. డిఫరెన్స్ ఉంది మేడం, యాక్చువల్ డిఫరెన్స్ చాలా ఉంది. కాకపోతే ఏంటి అంటే రైట్ యూనివర్సిటీస్ చూస్ చేసుకోకపోవడం వల్ల, రైట్ కాలేజెస్ చూస్ చేసుకోకపోవడం వల్ల, రాంగ్ ప్లాట్ఫామ్స్ తో చదవడం వల్ల కొన్ని విషయాల్లో మనకి తెలిసి తెలియకనో చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల సో వాళ్ళు మిగిలిపోతున్నారు. ఆ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళకి డిఫరెన్స్ ఏం కనిపించదు. కానీ బట్ మీరు తప్పకుండా ఒక మంచి ఇండస్ట్రీ కొలాబరేషన్స్, ప్లేస్మెంట్స్ ఆపర్చునిటీస్, గుడ్ కంప్యూటర్ ఫెసిలిటీస్ మనకి ఇప్పుడు సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో దగ్గర 10 మనకి కంప్యూటర్ ల్యాబ్స్, అడ్వాన్స్డ్ కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి. వీ హ్యావ్ అ సూపర్ కంప్యూటర్ ఫెసిలిటీ, 96 GB ర్యామ్ ఉన్నటువంటి సూపర్ కంప్యూటర్ ఫెసిలిటీ సంకల్ చంద్ పటేల్ లో ఉంది. ఓకే. సో ఇది ఇస్రో, నాసా, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు యూజ్ చేసే సిస్టమ్. చాలా తక్కువ ప్లేసెస్ లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఒక 10,000 మంది స్టూడెంట్స్ ఒకేసారి సిస్టమ్ ని యూజ్ చేస్తున్నా కానీ ఎటువంటి హ్యాంగ్ అవ్వకుండా యూజ్ అవుతుంది. అదే విధంగా స్టూడెంట్ యొక్క న్యూ ఇన్వెన్షన్స్ కానీ లేకపోతే వాళ్ళకి ఏమైనా న్యూ ఐడియా ఉందంటే ఈవెన్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ఈస్ గివింగ్ ఫండింగ్. సో స్టార్ట్అప్ మనం ఇక్కడ యూనివర్సిటీ చేసే విధంగా మనకి ఫండింగ్ ఇస్తుంది. 2 లక్షల నుంచి 2 కోట్ల వరకు డబ్బులు ఇస్తామండి. ఏదైనా న్యూ ఐడియా ఉంది, న్యూ థాట్ ఉందంటే డెఫినెట్లీ వీఆర్ సపోర్టింగ్. అదే విధంగా యాపిల్ ల్యాబ్స్, ఆండ్రాయిడ్ ల్యాబ్స్ సపరేట్ గా ఉన్నాయి మనకి. అంటే ఇప్పుడు iOS కి సంబంధించినటువంటి అప్లికేషన్ డెవలప్మెంట్
స్టూడెంట్స్ డైరెక్ట్ గా నేర్చుకోవడానికి ఒక ల్యాబ్ సెపరేట్ గా ఉంది. ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ డెవలప్మెంట్ చేయడానికి ల్యాబ్ ఒక సెపరేట్ గా ఉంది. ఓకే. సో ఈ ఫెసిలిటీస్ అన్ని స్టూడెంట్ కి, ఇప్పుడు ఒక స్టూడెంట్ బీటెక్ చదవడానికి క్యాంపస్ కి వచ్చినప్పుడు 360 degrees-లో అంటే అకాడమిక్స్ కానివ్వండి, ప్రాక్టికల్స్ కానివ్వండి, ప్లేస్మెంట్స్ కానివ్వండి, కొలాబరేషన్స్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, అకామిడేషన్ కానివ్వండి, ఎన్విరాన్మెంట్ కానివ్వండి, ఇవన్నీ ఫెసిలిటీస్లో సాటిస్ఫై చేయగలిగితే తనకు 100% ప్లేస్మెంట్ ఎందుకు రాదు చెప్పండి? అవును. అవునా? అదే మీరు చెప్తుంటే అర్థమవుతుంది. హైప్ ఇచ్చామా, జెన్యున్ గా చెప్పాము? చెప్తుంటే ఏదో నాకు హైప్ అనిపించాలి, జెన్యున్ అనిపిస్తుంది. అదే మేడం, రాంగ్ డెసిషన్స్ తీసుకో. అంటే నాకు చెప్పిన ఫ్రెండ్స్ కూడా ఇదే చెప్పారు. సో నేను మా పేరెంట్స్కి చెప్పినప్పుడు ఇవన్నీ మన దగ్గర లేవా, సౌత్లో లేవా, గుజరాత్కి ఎందుకు వెళ్ళాలి, గుజరాత్ అంత దూరం పంపించాలా అని అన్నారు. సో నాకు కూడా అలానే అనిపించింది. మరి సౌత్లో చెప్తాను దీనికి కూడా చాలా ఈజీగా, ఎందుకంటే ఐ టెల్ యూ ఎన్ ఎగ్జాంపుల్. సో నేను ఒక బీటెక్ క్యాంపస్ కి వెళ్ళాను. సో ఒక ఎక్స్ కాలేజ్కి వెళ్ళని చెప్పి నార్మల్గా ఒక గెస్ట్ లెక్చర్ ఇద్దామని వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఐ వాజ్ జస్ట్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. అక్కడ మన పిల్లలు మాట్లాడుకునేది ఎలా ఉంటుందంటే, అరే మామ ఈరోజు ఏమంటారు గెస్ట్ లెక్చర్స్ అవి ఇవి ఉన్నాయి, ఈరోజు బంక్ కొడదాం, ఇలాంటి ఎన్విరాన్మెంట్ లోనే ఉంటాం మనం. అవును, ఆఫ్ కోర్స్ అలానే ఉంటుంది. గుజరాత్ స్టేట్స్ లాంటి నార్త్ స్టేట్స్ కి వెళ్ళినప్పుడు డెఫినెట్లీ ఎలా ఉంటుందంటే ఒక నేషనల్ ఎక్స్పోజర్ వస్తుంది స్టూడెంట్. ఇప్పుడు కొత్త వ్యక్తులతో పరిచయం అవుతుంది. ఇప్పుడు డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి చదువుకునేటటువంటి మన దగ్గర సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీలో డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఉన్నారు. నైజీరియన్, టాంజానియా నుంచి కూడా వచ్చి చదువుకుంటున్నటువంటి పిల్లలు ఉన్నారు. సో వీళ్ళందరితో మింగిల్ అవ్వడం వల్ల ఒక పర్సన్ అక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ నేర్చుకునే ఇది అవుతుంది. అదే విధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ, ఇవన్నీ మనకి అక్కడే నేర్చుకుంటాడు. నేషనల్ ఎక్స్పోజర్ వస్తుంది. అవంతా ఓకే సార్. అక్కడ ఎగ్జాక్ట్ డౌట్ కూడా అక్కడే మాకేంటంటే ఎక్కడెక్కడో నుంచి చాలా మంది ఏరియాస్ నుంచి వచ్చి ఉంటారు కదా, బట్ మన పిల్లడు అక్కడికి వెళ్తే ఏమైనా చెడు అలవాట్లకి లోన్ అవుతారేమో అన్న భయం మా అమ్మ పడుతుంది. మరి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ప్రకారంగా సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ టాప్ ప్రయారిటీ ఇస్తుంది. మనకి అన్ని యూనివర్సిటీస్ ఇచ్చినట్టుగా కాలేజ్ ఇక్కడ చదువుకుంటూ బయట పీజీలో స్టే చేయొచ్చు అనే ఆప్షన్ మన సంకల్చంద్ లో ఉండదు. 100% ఇన్ క్యాంపస్ మేడం. అది 100 ఎకరాల క్యాంపస్ మేడం. ఇంజనీరింగ్ అండ్ మెడికల్ ఒకటే క్యాంపస్ ఉన్నటువంటి ఏకైక యూనివర్సిటీ. సో అందులోనే హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అందులోనే మన సౌత్ మెస్ కూడా ఉంది. సో 100% మేము ఇక్కడ నుంచి మన ఫుడ్ దొరుకుతుంది, అయితే మిస్ అవ్వడం ఉండదు. తప్పకుండా నార్త్ ఫుడ్ పడని వాళ్ళకి, అంటే నార్త్ ఫుడ్ తినొచ్చు, సౌత్ ఫుడ్ కూడా మనం సెపరేట్ గా మన తెలుగు పిల్లల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక నార్త్ పిల్లలు వచ్చి కూడా తినడానికి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు కూడా వచ్చి మన ఫుడ్ చాలా ఇష్టపడి తింటూ ఉంటారు. సో అదే విధంగా మీకు బయటికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఇఫ్ ఎట్ ఆల్ మనం బయటికి పంపించాలన్నా పేరెంట్ కన్ఫర్మేషన్ కావాలి. సో పేరెంట్ కాల్ చేసి మన స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళకి కాల్ చేసి మా అబ్బాయిని ఇలా ఈ పని ఉంది బయటికి పంపించండి అంటే మాత్రమే తప్ప లేదంటే మనం పంపించాం. సో భయపడాల్సిన అవసరం లేదు. చెడు అలవాట్లకి గుజరాత్ బేసికల్ గా అక్కడ ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ చాలా తక్కువ. అండ్ క్యాంపస్ కూడా మోడీ గారి ఇంటికి జస్ట్ 10 kilometers రేడియస్ లో. మీరు చెప్పండి ఇంకెంత సెక్యూర్డ్ గా ఉంటుంది. అవును, చాలా బాగుంది. మనకి ఫైనల్ గా కావాల్సింది ప్లేస్మెంట్ కావాలి, మంచి ప్యాకేజ్ తో మంచి జాబ్ కావాలి. సో దాని గురించి ఏముంటుంది సార్, ఏం చెప్తారు? సో సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ 1500+ టాప్ కంపెనీస్ తో టైప్ అయి ఉంది మేడం. అండ్ ఇంటిగ్రేటెడ్ సిలబస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. మనకి కొలాబరేషన్స్ ఉండడం వల్ల ఇంటర్న్షిప్స్ మన క్యాంపస్ లోనే చేస్తున్నారు. బయటగా కంపెనీకి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. సో ఇంటర్న్షిప్స్ వస్తున్నాయి. సో డైరెక్ట్ గా ఇక్కడ నుంచి హైర్ చేసుకునే విధంగా ఉంది. సో తప్పకుండా డెఫినెట్లీ వన్స్ మీ తమ్ముడు గారికి డెసిషన్ తీసుకొని పంపిస్తే కనుక క్యాంపస్ నుంచి బయటకి విత్ జాబ్ తోనే బయటకు వస్తుంది. అది నేను గ్యారంటీ చెప్తాను. అంటే మీకే నమ్మకం కలగాలి ఇవన్నీ చెప్పి. అండ్ ఇంకో బెస్ట్ థింగ్ ఏంటి అంటే నేను చెప్పిన నిజమా కాదా అని తెలుసుకోవడానికి మీరు క్యాంపస్ కి రండి, క్యాంపస్ విజిట్ చేయండి. అప్ అండ్ డౌన్ టికెట్స్ మనమే బుక్ చేస్తాం, అకామిడేషన్ ఇస్తాం 2 days కి, ఫుడ్ అక్కడే ఫ్రీగా పెడతాం. మీరు వచ్చి క్యాంపస్ లో స్టే చేయండి, మేము చెప్పిన నిజమా కాదా తెలుసుకోండి. సో దీని వల్ల ఏంటంటే ఈ రోజుల్లో పేరెంట్స్ చాలా రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు మేడం. సో తీసుకోవద్దు, రైట్ డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే చాలా కష్టపడి సంపాదిస్తున్న డబ్బులు, అవునా? సో వాటికి న్యాయం జరగాలి. ఈ రోజు మీరు ఒక చిన్న రాంగ్ డెసిషన్ తీసుకొని ఒక 5 లక్షలకో 4 లక్షలకో కాలేజ్ వస్తుందని ఎందులోనో జాయిన్ చేసేసి బీటెక్ అయిపోయిందని అక్కడ డబ్బులు వేస్ట్ కావట్లేదు, 4 కెరీర్ వేస్ట్ అవుతుంది, అవునా? సో అలాంటి డెసిషన్ తీసుకునేటప్పుడు తప్పకుండా తీసుకోవాలి. అందుకే మీకు మరీ చెప్తున్నాను నేను. మీరు చెప్తుందంతా వింటూ ఉంటే నిజంగా ఇదంతా హైప్ కాదు, నిజమే అనిపిస్తుంది. సో ఒకసారి నేను మా తమ్ముడిని మీతో మీట్ చేస్తాను సార్. సో తనకి ఈ కెరియర్ గైడెన్స్ ఇవ్వండి కొంచెం. నాకైతే క్లియర్ గా అనిపిస్తుంది, అంత నా డౌట్స్ అన్ని క్లియర్ అయినా అనిపిస్తుంది. బట్ వాడి డౌట్స్ కూడా క్లియర్ చేస్తే బాగుంటుంది. తనకి ఒక ఐడియా వస్తుంది కదా ఏ కోర్స్ తీసుకుంటే తన కెరియర్ బాగుంటుంది. నేను అసలు వాడి టాలెంట్ ఎందులో ఉంది తను తెలుసుకోవాలి. సో అది కూడా మీరు క్లియర్ చేస్తారనిపిస్తుంది నాకు. మన ఆఫీసెస్ హైదరాబాద్ లో ఉంది, కరీంనగర్ లో ఉంది, విజయవాడలో ఉంది, వైజాగ్ లో ఉంది.
ఓకే. సో ఎక్కడ మన ఈ ఆఫీసెస్ అన్నిటికీ ఎక్కడైనా మన కౌన్సిలర్స్ ఉంటారు, మేము ఉంటాం అవైలబిలిటీ 24/7. ఏ టైంలోనే తీసుకురండి, తప్పకుండా మంచి గైడెన్స్ ఇస్తాం. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీకంటే ఫస్ట్ నేను అడుగునాకి థ్యాంక్ యూ చెప్పాలి. సో మిమ్మల్ని పరిచయం చేసి నాకు, నా తమ్ముడికి అండ్ నా ఫ్యామిలీకి ఒక మంచి క్లియర్ గైడెన్స్ ఇచ్చినందుకు సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ఫుల్ టు హర్ బేసికల్, ఎందుకంటే మీ తమ్ముడికి మంచి ఫ్యూచర్ ఇవ్వబోతుంది. ఫస్ట్ చెప్తానే తీసుకో. అందుకే థ్యాంక్ యూ అనగ్నా. సో ఇంత హ్యాపీ ఫేస్ తో థ్యాంక్ యూ చెప్తున్నావు అంటే నీ డౌట్స్ అన్ని క్లియర్ అన్ని క్లియర్ అయ్యాయి. యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే ఆయన అడ్మిషన్ మేనేజర్ కదా, మా కాలేజ్ బాగుండిద్ది, అడ్మిషన్ తీసేసుకోమని చెప్పారు అనుకున్నా. ఆయన నిజానికి అడ్మిషన్ గురించి కంటే, కాలేజ్ గురించి కంటే అసలు తన కెరియర్లో ఏం చేస్తే బాగుంటుంది, అసలు తన ఇంట్రెస్ట్ ఏంటి, దాని గురించి ఎక్కువ మాట్లాడారు. సో అందరు చెప్తున్న హైప్ నాకు జెన్యూన్ అనిపించింది నిజంగా. సో నేను చెప్తే కంటే ఆయన మాటలు నువ్వు వింటేనే నువ్వు సాటిస్ఫై అవుతావు, నీ డౌట్స్ కూడా క్లియర్ అవుతాయని నేను స్పెషల్ గా నీకు కల్పించా. సో అందుకే ఆయన కంటే ఫస్ట్ థ్యాంక్ యూ నీకే చెప్పాలని నీకే చెప్తున్నా. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.